హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ వ్లాగ్స్. ఇవాళ నేను బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నెయ్యి యూజ్ చేస్తాను. ఆయిల్ అసలు యూజ్ చేయొద్దు అనుకుంటున్నా. ఈ నెయ్యి వేసి ఎలా చేస్తాను నా స్టైల్లో చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు అట్లా అయితే నేను చేసేది అర్థమవుతుంది. నేను సింపుల్గా వేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచీ, కొన్ని మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి కరిగిన తర్వాత నెయ్యి కూడా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలాకు సంబంధించినవన్నీ ఒక్కొక్కటి వేసుకొని వేగించాలి. అది ఎలా చూపిస్తాను. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 1 by 1 వేసుకుందాము. ఫస్ట్ బిర్యానీ వేసిన తర్వాత మనకు లవంగాలు, దాల్చిన చెక్క ఉన్నాయి కదండి, ఆ మసాలాలు వేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇలా ఉడకాలి. ఒక 2 minutes అండి. ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుందామండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్లు వేసుకోవాలండి. ఈ బగారా రైస్ అనేది మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్తోనే వస్తుందండి. స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయినాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా అయితేనే బగారా రైస్ టేస్ట్ ఉంటుంది. నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఒక 2-3 times వాష్ చేసి పెట్టుకున్నాను. నేను 4 గ్లాసులు తీసుకున్నాను బాస్మతి రైస్ అనేది. వాటికి 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి. ఇవి పాత బియ్యం కాబట్టి, కొత్తవి అయితే 1కి 1.5 పోసుకుంటే సరిపోతుందండి. చూడండి లైట్గా కలర్ మారుతుంది కదా. ఇంకా గోల్డెన్ బ్రౌన్ ఇంకొంచెం వేగాలి. ఇంకా కొంచెం వేగితే గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అప్పుడు వాటర్ పోసుకోవాలి. చూడండి ఇంకా ఉడకాలి. ఇప్పుడు మంచిగా వచ్చింది గోల్డెన్ బ్రౌన్ అనేది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాము. ఒకసారి అట్లా కలిపి ఇప్పుడు మనకు ఈ ఉప్పు సరిపోయే ఉప్పు టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. ఇలా వేసి ఒకసారి మంచిగా కలిపి క్యాప్ పెట్టి మసల పెట్టుకోవాలి. వాటరు పొయ్యి అనేది మీడియం నుంచి హైలో పెట్టుకొని నీళ్ళు మసల పెట్టుకోండి. చూడండి ఇలా వాటర్ మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూసుకున్నాం. లైట్గా వేసుకోవాలి. మనం ఈ మసల వాటరు మనము టేస్ట్ చూస్తే మనకు నోటికి అనేది రుచి ఉప్పు అనిపించాలి. అలా అనిపిస్తే మనం పర్ఫెక్ట్ బగారా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ఈ వాటర్లో వేసేద్దాం. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఎక్కువ గట్టిగా అనకుండా ఇట్లా నిదానంగా కలుపుకోవాలండి. అంటే బాస్మతి బియ్యం అనేది విరిగిపోతాయి. నేను ఒకటి స్కిప్ అయిందండి చెప్పడం. అదేంటిదంటే నేను ధనియాల పొడి వేసుకుంటాను నీళ్ళు మసలేటప్పుడు. అది చెప్పడం మర్చిపోయాను. ఇట్లా స్లోగా ఇట్లా అని ఇక క్యాప్ పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా అన్నం ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు హైలో కాకుండా మీడియం కాకుండా లో పెట్టి మగ్గించుకోవాలి. బాగా రెడీ అయిందండి. ఇంతేనండి. నా స్టైల్లో ఇలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి వేడివేడిగా.